ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ ఎప్పుడూ ముందుంటుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు రాజమండ్రి, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ నూతన బస్సు సర్వీసులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ వ్యవస్థ అంటే ఒక నమ్మకమని, ప్రజలను తమ గమ్యస్థానాలకు సురక్షితంగా తీసుకువెళ్లే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ అని తెలియజేశారు. ఇప్పటికే రాజమండ్రి నుంచి అనేక సర్వీసులు ఉన్నాయని, అయినప్పటికీ ప్రజలకు ఉత్తమమైన సర్వీసులు అందజేయాలనే ఉద్దేశంతో రాజమండ్రి నుంచి ఏలూరుకి ఒక బస్సు సర్వీసు, రాజమండ్రి నుంచి కాకినాడకు 2 బస్సు సర్వీసులను ప్రారంభించుకున్నామన్నారు. ఆర్టీసీ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు తమ సేవలను వివరిస్తూ ప్రయాణికుల మన్ననలు పొందుతూ ముందుకెళ్తోందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ఆర్టీసీ కార్యాచరణను కొనసాగిస్తూ ముందుకు వెళుతూ ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే అమలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిపిటిఓ కె షర్మిల అశోక్, డిపో మేనేజర్ ఎస్కే షబ్నం, బస్సు ఓనర్స్, సూపర్వైజర్స్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 3 సర్వీసెస్ ని ప్రారంభించడం జరిగింది. ఆర్ఎం గారు, డిఎం గారు, ఇతర ఆర్టీసీ అధికారుల సమక్షంలో ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఆర్టీసీ వ్యవస్థ అంటే నమ్మకం, ఒక ఎమోషన్. అలాగే వారి యొక్క గమ్యస్థలాలకి సురక్షితంగా తీసుకెళ్లే వ్యవస్థలో ఏదైనా ఉందనంటే ఆర్టీసీ వ్యవస్థ ముందుందన్నలో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఈ రోజున ప్రయాణికులకి మరింత బెటర్ సర్వీసెస్ అందించాలన్న ఉద్దేశంతో ఏలూరుకి 1, కాకినాడకి 2 సర్వీసెస్ కూడా ప్రారంభించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆర్టీసీ వారి యొక్క నెట్వర్క్ ని విస్తీర్ణం చేసుకుంటూ ప్రయాణికుల యొక్క మన్నెలు పొందే విధంగా, అలాగే ఏదైతే సేఫ్టీ నార్మ్స్ అన్నింటినీ కూడా పాటించే విధంగా ముందుకు వెళ్తానే ఉంది. భవిష్యత్తులో కూడా అదే కార్యక్రమంతో ముందుకు సాగుతుంది. ఎవరి పార్లమెంట్ పరిధిలో వారికి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే కార్యక్రమం కూడా ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం. దానిపైన కూడా ఆ శాఖ వారు ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు అధ్యయనం చేస్తా ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అది దగ్గరలోనే అమలు చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం.